హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేశవ మెమోరియల్. ఈరోజు మన నెక్స్ట్ సిరీస్ 4.3 నుండి ఫోర్త్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇక్కడ ఫోర్త్ సమ్ వచ్చేటికి ఈజ్ ఇట్ ఫాలోయింగ్ సిచ్యువేషన్ పాసిబుల్, ఇచ్చిన సిచ్యువేషన్ పాసిబుల్ అవుతుందా, ఇఫ్ సో అయితే డిటర్మైన్ దేర్ ప్రజెంట్ ఏజెస్, ఇప్పుడున్న ఏజెస్, ది సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ టూ ఫ్రెండ్స్ ఈజ్ 20 years. ఇప్పుడు వాళ్ళిద్దరి వయసుని సమ్ చేస్తే అంటే ప్లస్ చేస్తే ఎంత వస్తుందంటే 20 years వస్తుందంట. 4 years ago అంటే 4 సంవత్సరాల క్రితం ది ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఇన్ ఇయర్స్ వాజ్ 48. అంటే 4 సంవత్సరాల క్రితం వాళ్ళ వయసు ప్రజెంట్ వయసుతో ప్రొడక్ట్ చేసినట్లయితే ఆ ఏజ్ ఎలా ఉంటుందంట 48 అనేది వస్తుందంట. అంటే 4 సంవత్సరాల క్రితం ఇద్దరి వయసుని ప్రొడక్ట్ చేస్తే 48. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఇద్దరి వయసుని సమ్ చేస్తే 20 years వచ్చిందంట. ఒక్కొక్క ఏజ్ ఎంత వస్తుందో చేయొచ్చా లేదా, పాసిబుల్ అవుతుందా లేదా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్ లెట్ మన ఇద్దరు ఏజ్ కాబట్టి ది ఏజ్ ఆఫ్ టూ ఫ్రెండ్స్, ఇద్దరు ఫ్రెండ్స్ది కూడా టూ ఫ్రెండ్స్ ఏజెస్, ఇద్దరు ఏజ్ కలిపితే ఎంత వస్తుంది బి, ఎక్స్ అండ్ వై. 4 years ఎగో అంటే 4 సంవత్సరాల క్రితం ఇద్దరు వయసు కూడా తెలియనప్పుడు మనం ఏం చేస్తాం, ఒకరిని ఎక్స్ ఒకరిని వై అనుకుందాం. ఎక్స్ అండ్ వై ఓకే, ఎక్స్ అండ్ వై అనుకున్నాం. ఇద్దరు వయసుని కూడా తెలియదు కాబట్టి 4 సంవత్సరాల క్రితం. అప్పుడు మనం ఈ సిచ్యువేషన్ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఏజ్, ది ఏజ్ ఆఫ్ టూ ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ ఎంత ఉంటుంది అంటే 4 సంవత్సరాల క్రితం వాళ్ళ ఇద్దరు వయసుని ఏవైతే రాసామో దాన్ని మైనస్ చేసుకుంటే సరిపోద్ది. అంటే ఎగో అంటే ఇప్పుడు కూడా మైనస్లోకి వెళ్ళిపోద్ది. ఓకే, ది ఏజ్ ఆఫ్ టూ ఫ్రెండ్స్ వేర్ ఎలా రాసుకోవచ్చు మనం టూ ఫ్రెండ్స్ ఏజ్ కూడా ఒకటి ఎక్స్ మైనస్ 4 అండ్ ఎక్స్ వై మైనస్ 4. ఓకే, ఇప్పుడు 4 సంవత్సరాల క్రితం ఎక్స్ మైనస్ 4 years అండ్ వై మైనస్ 4 ఈ విధంగా రాసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరు వయసుని సమ్ చేస్తే ఎంత వస్తుందంటే 20 వస్తుందంట. అంటే ఎక్స్ ప్లస్ వై వీళ్ళిద్దరు కలిపితే 20 years అనేది వస్తున్నాయంట. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు వై కావాలితే ఎక్స్ని పంపించేస్తాం, ఎక్స్ కావాలితే వైని పంపించేస్తాం. వై కావాలితే మనం 20 అలా ఉంటుంది, ఇది సైడ్ పంపిస్తే మైనస్ ఎక్స్. ఇట్ ఈజ్ ఈక్వేషన్ 2. ఇప్పుడు వై వాల్యూ వచ్చింది, వై వాల్యూ ఎంత వచ్చింది 20 మైనస్ ఎక్స్ వచ్చింది. ఇప్పుడు ఆటోమేటిక్గా 20లోంచి ఎక్స్ తీసిస్తే ఆ వచ్చిన వాల్యూ వై అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఏం తెలియాలి, ఎక్స్ తెలియాలి, ఎక్స్ ఎంతో తెలియాలి. ఎక్స్ వయసు తెలిస్తే వై వయసు అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు ఎక్స్ వయసుని వై వయసుని ప్రొడక్ట్ చేస్తే అంటే ఎక్స్ వయసు ఎంత మనకి ఎక్స్ మైనస్ 4 అండ్ వై వయసు ఎంత వై మైనస్ 4. ఈ ఇద్దరు వయసుని ప్రొడక్ట్ చేస్తే ఎంత వచ్చిందంట 48 వచ్చిందంట. సింపుల్గా చేద్దాం, ఎక్స్ మైనస్ 4. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ కూడా ఎక్స్లోకి మార్చుకుంటాం. అంటే వై ప్లేస్ ఎంత మనకి, వై అంటే వాల్యూ ఎంత మనకి 20 మైనస్ ఎక్స్. అంటే వై ప్లేస్లో 20 మైనస్ ఎక్స్ వేసుకున్నాం, మైనస్ 4 కామన్ ఈక్వల్ టు 48. ఇప్పుడు ఎక్స్ మైనస్ 4 20 నుంచి 4 తీసేస్తే మనకి 16 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 48. మల్టిప్లై చేస్తే రెండు కూడా ఎక్స్ ఇంటూ 16 ఎక్స్, ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఫస్ట్ టర్మ్తో ఈ రెండు మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు సెకండ్ టర్మ్తో ఈ రెండు మల్టిప్లై చేయాలి. 4 ఇంటూ 16 మనకి 16 4 64. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఎక్స్ 4x ఈక్వల్ టు 48. సింప్లిఫై చేస్తే మనకి 16x అని 4x కలిపేస్తే మనం 20x వస్తుంది. ఎంత వస్తుంది 20x. నెక్స్ట్ మైనస్ ఎక్స్ స్క్వేర్
16 ప్లస్ 60 మైనస్ 60. ఈ 48 ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ 48 ఈక్వల్ టు 0. మా ఎక్స్ స్క్వేర్ అనేది ముందు రాసుకోవాలి కాబట్టి మనం అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పాలంటే ఇప్పుడు కూడా స్క్వేర్ ముందు రావాలి. తర్వాత ఎక్స్ టర్మ్ రావాలంటే 20x. తర్వాత చివరి కాన్స్టెంట్ 2 మైనస్ లేదు 2 యాడ్ చేస్తే 100 అండ్ 10 112 యాడ్ చేస్తే ఎంత వచ్చింది 112 వచ్చింది. ఇప్పుడు మైనస్ స్క్వేర్కి మైనస్ ఉండకూడదు కాబట్టి మైనస్ కామన్ తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 20x ప్లస్ 112 ఈక్వల్ టు 0. మైనస్ కామన్ తీసుకోండి. దేర్ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 20x ప్లస్ 112 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఫ్యాక్టర్స్ కట్టుకోవచ్చు, లేదంటే మనకు ఫార్ములా ఉంది కదా, ఏంటది డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 కింద తీసుకుంటే అంటే బీ స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0 కింద తీసుకుందాం. ఈక్వల్ రూట్స్ అయితే ఉన్నట్టు, లేకపోతే పాసిబుల్ కానట్టు. అసలు మనకు వచ్చిన ఈక్వేషన్ ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనకి కంపేర్ చేసుకుంటాం. దేంతోని కంపేరింగ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేసుకుంటాం. ఎక్స్ ప్లేస్లో ఏమైనా మనకి 1 ఉంది అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ప్లేస్లో మైనస్ 20 అండ్ సి ప్లేస్లో 112. ఈ విధంగా వచ్చింది. ఏ వాల్యూ బి వాల్యూ. ఇప్పుడు ఇందులో పెట్టేసుకుంటాం మనం. బి అంటే మనకి మైనస్ 20 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే 1 ఇంటూ అండ్ సి అంటే 112. ఓకే, సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే ఓకే 20 స్క్వేర్ అంటే ఎంత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 20ని 2 సార్లు వేసుకోవాలి, ఎందుకని స్క్వేర్ ఉంది కాబట్టి. 20 సార్ ఎంత మనకి 400 అండ్ మైనస్ 4 1s are 4 4 112తో మల్టిప్లై చేస్తే 4 2s are 8 4 1s are 4 4 1s are 4 అంటే 448 వచ్చింది ఈక్వల్ టు 0. 448 నుంచి 400 తీసేస్తే 48 వచ్చింది. ఏ 48 మైనస్ 48, ఎందుకని ఇదే పెద్దది కాబట్టి ఈక్వల్ టు 0. కానీ నాట్ ఈక్వల్ 0 అయింది. ఏ వచ్చింది మైనస్ 48 లెస్ దెన్ ఆర్ 0 వచ్చింది. అంటే చూడండి ఇక్కడ లెస్ దెన్ అంటే 0 కానీ ఇది చిన్నది, 0 పెద్దది. మైనస్ వాల్యూ ఇప్పుడు కూడా చిన్నది వస్తాయి. దేర్ఫోర్ బీ స్క్వేర్ మైనస్ 4ac లెస్ దెన్ ఆర్ 0 వచ్చింది. అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. దేర్ఫోర్ నో పాసిబుల్. మనం పాసిబుల్లా కాదని అడిగాడు కదా, నో పాసిబుల్. మన ఇది ఇలాంటి సొల్యూషన్ మనం పాసిబుల్ చేయలేం కాబట్టి మనకి ఆన్సర్ అనేవి రూట్ ఫామ్స్ అనేవి రావు. లెస్ దెన్ గ్రేటర్ దెన్ 0 అయినా అండ్ ఈక్వల్ రూట్స్ వచ్చి మనకి పాసిబుల్ అవుతుంది. లెస్ దెన్ 0 వచ్చినట్లయితే అది సమ్ అనేది పాసిబుల్ అవ్వదు. ఈ విధంగా ఫోర్త్ సమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ సమ్ ఫిఫ్త్ సమ్. ఇది మనకి ఫిఫ్త్ సమ్ చూసినట్లయితే ఈజ్ ఇట్ పాసిబుల్ అవుతుందా టు డిజైన్ ఏ రెక్టాంగులర్ పార్క్ ఆఫ్ పెరిమీటర్ 80 meters అండ్ ఏరియా 400 meters. ఇఫ్ సో ఫైండ్ ఇట్స్ లెంత్ అండ్ బెర్త్. ఇక్కడ మనకి ఒక పార్క్ ఉందంటే ఎలా ఉందంట, రెక్టాంగులర్లా ఉందండి పార్క్. ఇదొక రెక్టాంగులర్ పార్క్ ఉంది. దీని ఏరియా వచ్చేటప్పటికి 400 meters square అండ్ లెంత్ వచ్చేటప్పటికి ఎంత వచ్చింది మనకి, పెరిమీటర్ యొక్క లెంత్ 8 meters ఇచ్చాడు. ఓకే, రెక్టాంగులర్ పెరిమీటర్ ఎంత ఇచ్చాడు మనకి, పెరిమీటర్ 80 meters ఇచ్చాడు. ఇప్పుడు మనకి లెంత్ అండ్ బెర్త్ రెండు ఫైండ్ అవుట్ చేయాలి ఇచ్చిన పార్క్ని. ఇది పాసిబుల్ అవుతుందా లేదా అనేది మనం చెప్పాలి. ఫస్ట్ సొల్యూషన్, లెట్ ది పెరిమీటర్ యొక్క రెక్టాంగులర్ ఎంత వచ్చింది మనకి, పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 80 meters ఇచ్చాడు. తర్వాత రెక్టాంగులర్ ఏరియా 2 into L plus B ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ ఏరియా ఎంత వచ్చింది 80 meters. ఇప్పుడు దీన్ని L plus B ఇలాగ వదిలేసి 80 2 ఇటు సైడ్ డివిజన్ చేస్తుంది, అటు సైడ్ మల్టిప్లై కదా,
ఇందులో 40 టైమ్స్ మల్టిప్లై అయింది. అంటే L ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 40. మనకి B కావాలనుకో, బెర్త్ కావాలి కాబట్టి బెర్త్ ఇటు సైడ్ వదిలేసి 40, లెంత్ అటు సైడ్ పంపిస్తే -L. అంటే బెర్త్ ఎంత వచ్చింది మనకి, B అనేది ఎంత వచ్చింది, 40 - L వచ్చింది. ఈజ్ ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ వచ్చేటికి ఏరియా ఎంత మనకి, రెక్టాంగులర్ ఏరియా మొత్తం 400 మీటర్స్ ఇచ్చాడు. ఏరియా ఈజ్ ఈక్వల్ టు 400 మీటర్ స్క్వేర్. ఓకే, ఏరియా ఫార్ములా అంటే మనకి A ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ B. A ఈజ్ ఈక్వల్ టు L అంటే మనకి తెలీదు, ఇంటూ B అంటే 40 - L. A ఈజ్ ఈక్వల్ టు Lతో 40 మల్టిప్లై చేస్తే 40L - L స్క్వేర్. ఏరియా అంతా మనకి ఎంత అని చెప్పాను, 400 మీటర్ స్క్వేర్. అంటే 400 ఈజ్ ఈక్వల్ టు 40L - L స్క్వేర్. 40L - L స్క్వేర్. ఈ 400 వచ్చి మల్టిప్లై చేసి -400 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఈ ఫ్యాక్టర్స్ అనేవి కట్టాలి, రూట్ ఫార్మ్స్ అనేవి కట్టాలి. ఫ్యాక్టర్స్ ఎలా కట్టాలో తెలుసు కదా మనకి, 2 మల్టిప్లై చేసుకోవాలి. ముందు ఇది పాసిబుల్ అవుతుందా లేదా, స్క్వేర్ రూట్ అవుతుందా లేదా ముందు కంపేర్ చేసుకుందాం. ఏంటి దేంతో, ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేసుకుందాం. అంటే a ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి 40 అండ్ b ఈజ్ ఈక్వల్ టు -1 అండ్ c ఈజ్ ఈక్వల్ టు 400. ఈ విధంగా మనం కంపేర్ చేసుకుందాం. కంపేర్ చేసుకున్న తర్వాత అది అవునో కాదో మనకు తెలిసిపోద్ది. ఓకే, b² మన ఫార్ములా మనకి b² - 4ac ఈక్వల్ టు 0 అనుకుందాం. b అంటే మనకి ఇక్కడ ఎంత, -1 హోల్ స్క్వేర్ -4 ఇంటూ అండ్ ఏ ఎంత మనకి, b ఇక్కడ మనకి 40. ఇక్కడ మన ఫామ్ని మార్చుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడు కూడా L స్క్వేర్ అనేది ముందు ఉండాలి. కాబట్టి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే -L స్క్వేర్ అండ్ ప్లస్ 40L - 400. మైనస్ కామన్ తీసుకున్నట్లయితే మనకి ఏమవుతుంది, L స్క్వేర్ - 40L ప్లస్ 400 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్. ఇప్పుడు కంపేర్ చేసుకున్నట్లయితే ఏ ప్లేస్లో 1 అండ్ బి ప్లేస్లో 40 అండ్ సి ప్లేస్లో 400. ఇప్పుడు ఏ ప్లేస్లో ఎంత వచ్చింది మనకి 40 స్క్వేర్ అండ్ బి ప్లేస్లో ఎంత వచ్చింది మనకి, బి అంటే మనకి 40 అండ్ ఏ మనకి ఏ ఎంత 1 ఇంటూ అండ్ 4 ఏసీ కదా, 4 ఇంటూ 1 ఇంటూ సి అంటే 400. ఓకే, 40 స్క్వేర్ అంతా మనకి 40 6 4 4 16 అంటే 1600 - 4 1 4. 4ని 400తో మల్టిప్లై చేస్తే 4 4 16 అండ్ 0 ఈక్వల్ టు 0. అండ్ మైనస్ అంటే ఏంటి, ఒక పాజిటివ్ నెగిటివ్ 0 వచ్చేసింది. ఒక దాంట్లో చోట తీసినట్లయితే మనకి 0 వచ్చేసింది. దేర్ ఫోర్ b² - 4ac ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ పాసిబుల్. దీన్ని మనం పాసిబుల్ చేయగలం. స్క్వేర్ రూట్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేసుకోగలం. ఫార్ములా మనకి L² - 40L ప్లస్ 400 ఈక్వల్ టు 0. ఫ్యాక్టర్స్ కట్టినట్లయితే రెండింటికి ఫ్యాక్టర్స్ కట్టినట్లయితే 400 ఫ్యాక్టర్స్ ఏముంటాయి మనకి, 20 ఈజ్ 400. 20 యాడ్ చేస్తే మనకి 40 వస్తుంది. సరిపోయింది. అంటే మధ్యలో ఉన్నది రావాలి మనకి, మిడిల్లో ఉన్నది ఎడిషన్ చేసిన సబ్ట్రాక్షన్ చేసిన మనకి 40 అనేది రావాలి. ఇప్పుడు L² - 20L ప్లస్ 400. ఇప్పుడు ఇందులోంచి ఈ రెండు పేర్స్లోంచి L కామన్ తీసుకుంటే ఒక L బయటకు వెళ్ళిపోయింది, ఒక L ఉంది అండ్ 20 -20 కామన్ తీసుకుంటే L -20 ఈక్వల్ టు 0. మళ్ళీ సేమ్ మల్టిప్లై చేస్తే మనకు అది ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఆ విధంగా కామన్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు పేర్స్లోంచి L -20 ఇంకా మిగిలింది L -20 ఈక్వల్ టు 0. ఈ రెండు 0కి ఈక్వల్ చేసినట్లయితే L -20 ఈక్వల్ టు 0, L -20 ఈక్వల్ టు 0. L ఈక్వల్ టు 20 ట్రాన్స్ఫర్ చేస్తే +20
ఇది కూడా ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే +20. దేర్ఫోర్ ఎల్ వాల్యూస్ ఎంత వచ్చింది మనకి 20 ఆర్ 20 రెండు వచ్చినాయి, రెండు కూడా +20 వచ్చినాయి. ఇట్స్ పాసిబుల్. అప్పుడు ఎల్ అనేది దేర్ఫోర్ లెంత్ అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్స్ వచ్చింది. నెక్స్ట్ బెర్త్ కావాలి కాబట్టి మనకి బెర్త్ బి ఈజ్ ఈక్వల్ టు మనం ఏమనుకున్నాం 40 మైనస్ ఎల్ ఫార్ములా. బి ఈజ్ ఈక్వల్ 40 మైనస్ ఎల్. 40 మైనస్ బి అంటే మనకి ఎల్ అంటే ఎంత వచ్చింది. దేర్ఫోర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏమనుకోవాలి ఎక్స్ అనుకోవాలి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ ప్లస్లో మనం ఏం తీసుకుంటాం 20. 40 నుంచి 20 తీసేస్తే 20 మీటర్స్. అంటే ఎల్ అంటే మనకి ఇక్కడ ఎక్స్, బెర్త్ని ఏమనుకున్నాం మనం ఎక్స్ అనుకున్నాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ దేర్ఫోర్ బి ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్స్, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్స్. ఫైండ్ వచ్చేసాం. ఎల్ వచ్చింది అండ్ లెంత్ వచ్చింది. అంటే రెక్టాంగులర్ యొక్క ఇడిచుడికి ఒకటి 20 మీటర్స్, పొడవు 20 మీటర్స్, వెడల్పు 20 మీటర్స్ అనేవి రావడం జరిగింది. ఈ విధంగా మనకి దిస్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, నా సమ్ కనుక మీకు అర్థమైనట్లయితే షేర్ చేయండి. నా సమ్ మీరు రీచ్ అవ్వాలంటే కంపల్సరీగా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకే, నా క్లాస్ కనుక మీకు అర్థమైనట్లయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.